తిరుమలలోని గోవింద నిలయం అతిథి గృహంలో శనివారం రాత్రి సాంకేతిక సమస్య తలెత్తింది. గోవింద సాయి అతిథి గృహంలో విద్యుత్ అంతరాయంతో లిఫ్ట్ పనిచేయక 5 భక్తులు 10 నిమిషాల పాటు ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు. 30 నిమిషాల తర్వాత టెక్నీషియన్ రాకతో లిఫ్ట్ తెరచి భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాతల నిర్వహణలో ఉన్న ఈ అతిథి గృహంలో సిబ్బంది సకాలంలో స్పందించలేదని భక్తులు ఆరోపించారు. లాక్ లేదంటే ఏం లేదంటే పవర్ లేదంటే వాళ్ళకి ఇదే ప్రాబ్లం చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు. ఎంతసేపు అయింది నా లోపల వల్ల ఎమర్జెన్సీ లాక్ ఏదో ఉంటుంది. ఎమర్జెన్సీ లాక్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ కూర్చోండి అడ్డంగా. రెండో డోర్ ఉంటుంది. లేండి మా మెల్లిగా లేచిరా, చిన్నగా నిదానంగా రండి. కొద్దిగా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఇంత డబ్బులు తీసుకునేటప్పుడు జనరేటర్ అట్లీస్ట్ ట్రీటెడ్ వాళ్ళంటే డోనర్ సంబంధం అంటారు. జాను నీళ్ళు అవుకమ్మా, నీళ్ళు అవుతా శ్రీ ఇక్కడికి డోనర్ సంబంధం అంటే మాకు సంబంధం లేదంటాడు అతను. ఎవరికి చెప్పాలా రెస్పాన్సిబిలిటీ? ఇద్దరు మధ్యలో మ్యూచువల్ గా ట్రీట్మెంట్ మధ్యలో వాళ్ళు ఫోన్ చేసి పంపిస్తున్నామంటే నెక్స్ట్ 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను. మినిమం రెస్పాన్సిబిలిటీ అది. రెగ్యులర్ గా ఉన్నారు వాళ్ళు. పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు, చిన్న బాబు లోపల ఏడుస్తుందని చెప్తున్నా కూడా వస్తున్నామండి. మీరు అంత టెన్షన్ పడితే మేమేం చేయాలండి అంటారు. నో ఇష్యూ. ఎంతమంది 5 members. 3 పెద్దవాళ్ళు ఉన్నారు, 2 చిన్న పిల్లలు ఉన్నారు. సంతోషం. 15 minutes అయిందన్న లోపల స్ట్రక్ అయిపోయాము. ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాము. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతని కన్సల్ట్ కి ఆయన ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదన్నారు. మా అన్నయ్య కూడా వెళ్ళాడు కన్సల్ట్ వాళ్ళకి. అక్కడ వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయనకు అడిగితే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్నారో కాటేజ్ కి వాళ్ళు ఏమి దాన్ని కరెంట్ పోయింది సార్ మేము ఏం చేయాలా అంటున్నారు. కరెంట్ మోర్ దాన్ 10 minutes. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 3 పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద లేడీస్ లోపల ఉన్నారండి. మొత్తం టోటల్ 5 members. 2 చిన్న పిల్లలు, 3 లేడీస్ పెద్దలు. హరిత ఇస్తే మీరు విన్నారు కదా, వాయిస్ కూడా విన్నారు కదా, లోపల ఉన్నారు కదండి. ఆయనే ఫోన్ చేశారు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ అతను ఫోన్ చేసి ఎవరు వాళ్ళు ఏం స్పందించలేదన్నారు. కరెంట్ రావాలి సార్ అంటున్నారు. కరెంట్ వచ్చేంత వరకు మనుషులు లోపల ఉంటే ఇబ్బంది కదండి. లోపల పవర్ లేదు, ఏం లేదంటున్నారు. అది మేమేం చేస్తాము? పవర్ లేదంటే అదేనా సరైన ఆన్సర్? పవర్ రావాలంటే ఆయన ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఆయనకి సీరియస్నెస్ లేదు. మనుషులు లోపల ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు గాలి ఆడుకుంటే ఎవరు ఇబ్బంది పడేది? ఆయనకి ఏమైనా అవుతుందా? ఆయనకి మన లోకల్ లాంగ్వేజ్ అతను కూడా కాదు. ఆయన నేను తెలుగు చెప్పేది కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరంటే ఇబ్బంది? ఎవరు మాకు తెలియదండి. ఇక్కడ ఏమి ఇప్పుడు వెళ్ళారు పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరికి, ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదండి ఇంకా. సార్ గోవింద నిలయం.